హాయ్ ఆల్, వెల్కమ్ టు సింహాస్ వ్లాగ్స్. నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్కయ్య, నాకంటే ముందు మీరే పుట్టారు 4 years. సో నాన్నతో నేను పుట్టక ముందు మీకు ఎలా ఉండేది కనెక్షన్? 4 years అంటే మరి స్పెసిఫిక్ గా గుర్తుండేది కానీ, బట్ యూజువల్ గా పెద్ద పిల్లలు ఎవరైనా సరే, కూతురైనా కొడుకైనా, వాళ్ళకి కొద్దిగా నాన్నతో అటాచ్మెంట్ ఎక్కువే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చెప్పే కంప్లైంటే ముద్దుల కూతురు అంటావు కదా. సో నాకు కూడా అలానే అనిపిస్తుంది. మా నాన్నకు ముద్దుల కూతురు అని చెప్పుకోవడానికి ఇష్టంగా ఉంటుంది. సో మా నాన్న గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పినా, ఎన్ని అవర్స్ చెప్పినా తక్కువే. సో అందరికీ వాళ్ళ నాన్న రోల్ మోడలే, మాకు కూడా అలానే అనమాట. సో ఏ విషయంలో తీసుకున్నా నాన్న విల్ ఆల్వేస్ స్టాండ్ ఫస్ట్. సో ఏదైనా సరే, ఏంటి ఇంట్లో అమ్మకి సపోర్ట్ చేయడం దగ్గర నుంచి, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళైతే అందరు చేస్తున్నారు కానీ, ఆ పర్టికులర్ మన పేరెంట్స్ జనరేషన్లో నేను చూసినంత వరకు చాలా మంది హోమ్ మేకర్స్ మామ్సే అన్ని చేసేవాళ్ళు. బట్ అది మాత్రం మా నాన్న రాంగ్ అని ప్రూవ్ చేశారు చాలా విషయాల్లో. అన్నిట్లోనూ మా అమ్మకే హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అండ్ నాకు చాలా బాగా గుర్తుండింది, మా అక్క కూడా మాతో ఉండేవాళ్ళు, మా పెదమ్మ కూతురు లక్ష్మి. సో మా చెల్లి సుమన చాలా చిన్నగా ఉన్నప్పుడు, మేము బుక్కపట్నంలో ఉన్నప్పుడు, మా నాన్న ఏంటంటే నన్ను, మా అక్కను ఇంట్లో ఉన్నప్పుడు మా చెల్లిని టేక్ కేర్ చేయడం. మళ్ళీ ఈవినింగ్ అయితేనే, ఇప్పుడైతే పార్కులంట, స్క్రీన్ టైము అలాంటివి చాలా ఉంటాయి. బట్ అప్పుడు ఓన్లీ థింగ్ వాక్ తీసుకెళ్ళడము, అవన్నీ చెయ్యాలి. చాలా మందికి అవన్నీ దొరికిండవు ఆ స్టేజ్ లో. బట్ మాకు మాత్రం మేమున్న ఊర్లో చెరువు పెద్దది, బుక్కపట్నం చెరువు, ఇప్పుడైతే ట్యాంక్ బండ్ అయిపోయింది అది. సో ఆ చెరువు కట్ట మీద నన్ను మా అక్కను రోజు వాక్ తీసుకెళ్లే వాళ్ళు. దారిలో వచ్చేటప్పుడు, అంటే పార్క్ లాంటి ఏరియా కానీ అది పార్క్ కాదు, అక్కడ కూర్చొని ఎన్ని కథలు, ఎన్ని మాటలు, మా నాన్నకు జరిగిన స్టోరీస్, వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చినారు, చదువు ఇంపార్టెన్స్ ఏమి, ఎలా ఆటలాడుకోవాలి, అందరితో ఎలా సోషలైజ్ అవ్వాలి, ఇలా ఎన్ని చెప్పారంటే ఇన్ని అనుభవాలు ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, బట్ మనకున్న టైం తక్కువ. సుమన వెయిట్ చేస్తా ఉంది, విల్ హియర్ ఫ్రమ్ హర్. చెప్పు చిన్నపిల్ల. నేను చాలా చిన్నపిల్ల అనమాట. ఫ్యామిలీలో చాలా ముద్దుగా, చాలా బాగా టేక్ కేర్ చేశారు. నాకు నాన్నతో లైక్ 14 years, నేను 14 years రీచ్ అయ్యే వరకు అంత ఎక్కువ బాండింగ్ ఉండింది కాదు. అమ్మతోనే ఎక్కువ, నేను అమ్మ కూచి అనమాట, తను నాన్న కూచి. సో అమ్మతోనే ఎక్కువ 14 years. ఆ తర్వాత మేము అనంతపూర్ వచ్చిన తర్వాత నాన్నతో కనెక్షన్ చాలా మారిపోయింది. అప్పుడు 50% అమ్మ, 50% నాన్న అయ్యారు. అంతవరకు 80% అమ్మ, 20% నాన్న కనెక్షన్ ఉండింది నాకు. ఆల్మోస్ట్ మీకు కూడా అందరికీ, చిన్నపిల్లలకి అమ్మతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది. సో నాన్నతో ఎక్కువ బాండింగ్ పెద్ద పిల్లలకి ఉంటుంది. నాకు అలానే అనమాట. నాన్న నాకు చిన్నది కూడా ఎలా నేర్పించారంటే, ఇప్పుడు నా ఫ్యామిలీలో పెళ్ళైన తర్వాత ప్రతి పాయింట్ యూజ్ అవుతుంది. మనీ హ్యాండిలింగ్, జనాలతో ఎలా మాట్లాడాలి, సొసైటీలో మనం వెళ్ళిన తర్వాత ఏమేమి, ఎవరెవరిని ఎలా మాట్లాడాలి, ఎలా పలకరించాలి, పెద్దోళ్ళకి రెస్పెక్ట్, చిన్నోళ్ళకి కూడా ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం హేళనగా చూడకూడదు, ప్రతి పాయింట్. తర్వాత ఇంకా చదువు, మా అక్క పుస్తకాల పురుగు. ఆబ్వియస్లీ నాకు చదువు అంత త్వరగా ఎక్కేది కాదనమాట. నాకు చాలా కేర్ చేయాలన్నమాట. నాన్న అట్లా కూర్చోబెట్టుకొని ఏవేవో ఎగ్జాంపుల్స్ తీసుకొని అవన్నీ చెప్పించి, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు సంస్కృత్, అది మాకు చాలా కష్టం అనిపించేది. అప్పుడు నాన్న అక్క ఇద్దరు కూర్చోబెట్టుకొని, లేదు నువ్వు బాగా నేర్చుకోవాలి అని చెప్పి అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి బాగా నేర్పించి నాకు 96 మార్క్స్ వచ్చేలాగా చేశారు 100కి. ఆఫ్ కోర్స్ అందరికి 99 వస్తాయి సంస్కృత్ లో, బట్ నాకు 96 చాలా గ్రేట్ అనమాట. ఇంటర్మీడియట్ సెలబ్రేటెడ్ దట్. వి సెలబ్రేటెడ్, కరెక్ట్. ఇంకోటి సుమన ఇది చెప్పింది కాబట్టి, మీరందరు 90 సిరీస్ చూసుంటారు. అందులో చిన్నోడు క్యారెక్టర్ మా చిన్నది. సో చాలా డిస్కషన్స్ అనమాట బిట్వీన్ అమ్మ నాన్న. అప్పుడు తను చిన్నగా ఉన్నప్పుడు, నాన్న టీచర్ కదా, సో మా అమ్మకి అది ఎక్కడో టెన్షన్ కొద్దిగా ఉండేది. ఏమనుకుంటారు మన పిల్లలు బిలో యావరేజ్ అనిపించుకుంటే దాన్ని ఎలా తీసుకోవడం అని. బట్ యు నో వాట్, మా నాన్న ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేశారంటే, ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా తనకు తెలుసో లేదో నేను వినేదాన్ని, ఏం చెప్తారు మా నాన్న. ఓకే, అన్ని వేళ్ళు ఒకేలా లేవు కదా, మనం ఎందుకు కంపేర్ చేయాలి, ఒకరిలాగా ఒకరిలాగా. మా నాన్న మంచిగా చదువుకోవాలి అనిపించింది, మా నాన్న 6th
స్టాండర్డ్ 7th స్టాండర్డ్కి వచ్చినప్పుడు. సో నా చిన్న కూతురు కూడా అలానేనేమో, నేను చెప్తున్నా చూడు, అది ఫ్యూచర్ లో మనం గెస్ట్ చేయలేనంతగా ఎదుగుతుంది అది అని మా నాన్న చాలా సార్లు మెన్షన్ చేశారు, అండ్ షీ హాస్ ప్రూవ్డ్ ఇట్. సో అలాంటి పేరెంట్స్, అంత నమ్మకం ఉన్న పేరెంట్స్, స్ట్రెస్ పెట్టకుండా ఎవరి జోన్ లో వాళ్ళు నీకు ఏది ఇష్టమో వచ్చాయి. మీన్ వైల్ అట్లని వాళ్ళు ట్రాక్ క్రాస్ అవ్వకుండా ఎగ్జాంపుల్స్ ఇస్తూ అంత ఇదిగా హ్యాండిల్ చేయగలిగే పేరెంట్స్ చాలా తక్కువ. మా అమ్మ నాన్న అయితే అందులో సూపర్ గా హ్యాండిల్ చేశారు కదా. ఇంకా నాన్న బర్త్డే, సో మేము ఎంత ఇష్టపడి సెలబ్రేట్ చేస్తామో, నాన్న టీచర్ కదా, వాళ్ళ స్కూల్లో కూడా పిల్లలు కూడా అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ టైం నేను వింటూనే ఉంటా, తర్వాత నాన్న పిక్చర్స్ చూపిస్తూనే ఉంటారు. నాన్నకి యాక్చువల్లీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట, కానీ మేము మా ఫోర్స్ సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ స్కూల్ పిల్లలు వాళ్ళకి ఏదో ఒకటి టోకన్ ఆఫ్ గిఫ్ట్ అనేది ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి దే కీప్ గివింగ్ పెన్నులు అనమాట. నేను రీసెంట్ గా వెళ్ళినప్పుడు మనకు అంత ఇది ఉండదు, అన్ని క్లీన్ గా పెట్టేయాలి, సర్దేయాలి అనే థాట్ తో టీవీ దగ్గర ఉన్న పెన్నులన్నీ తీసేసి ఒక బాక్స్ ఇస్తారా, అందులో వేసేస్తానని. మా నాన్న దాన్ని ఎంత సూక్ష్మంగా చెప్పారంటే నాకు పిల్లలు చాలా ఇష్టంతో ఇచ్చారు. నేను కంటిన్యూస్ గా ఏదో ఒకటి రాస్తూనే ఉంటాను, అది మీకు తెలుసు కదా. ఒక పెన్ అయితేనే ఐ విల్ ఎన్ష్యూర్ దట్ నేను ఇంకో పెన్ ఖచ్చితంగా వాడతాను. నువ్వు ఏదో డబ్బాలో వేసి పైన వేసేస్తే దానికి వాల్యూ ఉండదు అని చెప్పారు. సో నాకైతే చాలా టచింగ్ అనిపించింది అది. అక్కయ్య, మీకు గుర్తుందా బుక్కపట్నంలో మనకు కరెంట్ ఎక్కువ పోయేది సమ్మర్ లో, ఈవినింగ్ టైమ్స్, నైట్ టైమ్స్. అప్పుడు నాన్న మనకు ఏం చెప్పేటోళ్ళు, ఏం కరెంట్ వెళ్ళిపోతే ఎట్లా అని అడిగావు కదా. అందరికి కరెంట్ పోతే అబ్బా కరెంట్ ఎప్పుడు వస్తుంది, చాలా వేడిగా ఉంది, ఫ్యాన్ కావాలి, లైట్ లేదు అనిపిస్తుంది. మాకు కరెంట్ పోతే ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఫస్ట్ కరెంట్ పోతే ఏం చేస్తామంటే టెర్రస్ పైకి వెళ్తాం, మేము వెళ్ళి కూర్చుంటాం. మా నాన్నకు స్టూలో చైరో ఏదో ఒకటి కావాలి. మా నాన్న స్టార్ట్ చేస్తారు డ్రమ్స్ అనమాట. సో మన డాన్సింగ్, నేను సాంగ్స్, మా అమ్మ ఆడియన్స్, డైరెక్షన్ కూడా అనమాట మా అమ్మ. సో అట్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ కరెంట్ వచ్చేసి అబ్బాయి ఎంత త్వరగా వచ్చేసింది ఈరోజు కరెంట్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే అలాంటి సిచ్యుయేషన్స్, అంత న్యాచురల్ గా ఉన్న ఎంటర్టైన్మెంట్ అసలు దొరికే ఛాన్సే లేదు. ఇప్పుడు చాలా మిస్ అవుతాం అది. బట్ స్టిల్ ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకో మా నెక్స్ట్ జనరేషన్ కూడా మా నాన్న ఇస్తున్నారు. మేము మీట్ అయిన ప్రతిసారి మా నాన్న సేమ్ డమ్స్, మ్యూజిక్, డాన్స్, జోక్స్, స్టోరీస్, అబ్బా చాలా చెప్తారు. అసలు అంత పేషెన్స్ ఎవరికైనా ఉంటుందా అని చాలా మందికి డౌట్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు మా నాన్నకు తప్ప అంత పేషెన్స్ ఎవరికి చూడలేదు. నిజం కదా. ఏ విషయంలో అయినా చాలా కూల్ గా ఉండడము, చాలా పేషెన్స్. అసలు మా నాన్నకు ఉన్నంత పేషెన్స్ లో నాకు ఒక 5% వచ్చినా కూడా. అందుకే కదా మన హస్బెండ్స్ అంటుంటారు మీ నాన్న నెక్స్ట్ లెవెల్, కంపేర్ చేసుకోండి. యూజువల్లీ అందరు అమ్మాయిలు వాళ్ళ నాన్నలతో కంపేర్ చేసుకుంటారు కదా. బట్ నాకు ముందే క్లారిటీ ఇచ్చేసారు అనమాట హస్బెండ్స్, దట్ మామతో కంపేర్ చేసుకోవద్దండి ఎప్పుడు అని. హ్యాపీ బర్త్డే అప్పా మామా.